అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఈ రోజుల్లో జీవితం అంటే కెరియర్. ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా సంపాదించాలి, ఎంత దాచుకోవాలి, ఇది మాత్రమే కెరియర్గా కనిపించేటువంటి రోజుల్లో జీవితాన్ని దేశం కోసం తృణప్రాయంగా వదిలేయొచ్చు అనే సంకేతాన్ని మరొకసారి ఇచ్చినటువంటి వ్యక్తి వీర జవాన్ మురళీ నాయక్. మురళీ నాయక్కి ఘన నివాళి అర్పించినటువంటి సందర్భం, దేశం మొత్తం అతని గురించి దుఃఖిస్తున్నటువంటి సందర్భంలో మురళీ నాయక్ గొప్పతనం ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలానే కేంద్ర ప్రభుత్వం మురళీ నాయక్ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంటోంది, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. ఒక వీర జవాన్, 25 ఏళ్ల యువకుడు. మామూలుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఉద్యోగాలు సంపాదించడానికి సంబంధించే ఫోకస్ ఉంటుంది, కానీ దేశం కోసం చచ్చిపోయినప్పుడు ఈ దేశం జెండా నా మీద ఉండాలి అని చెప్పేటువంటి కళ ఈ రోజుల్లో అయితే మనం పెద్దగా చూస్తలేదు. అలాంటిది మురళీ నాయక్ ఒకడే కొడుకు పైగా. సో అతను చేసినటువంటి త్యాగాన్ని తగిన రీతిలో ప్రభుత్వాలు గౌరవించగలిగినాయా? డెఫినెట్గా అండి. ఈ దేశం గర్వించదగ్గ బిడ్డ. 25 సంవత్సరాలు ఇంకా ప్రపంచం చూడలా, పెళ్ళే చేసుకోవాలా. ఎంతో అద్భుతమైన జీవితం ఉన్న వ్యక్తి అగ్నివీర్లో భాగంగా 2.5 సంవత్సరాల క్రితం భారత సైన్యంలో చేరాడు. నాసిక్లో చేశాడు. తర్వాత అస్సాం రైఫిల్స్ నుంచి యుద్ధ వాతావరణ రీత్యా 2 రోజుల ముందే అక్కడికి వచ్చాడు. అంటే తన తల్లిదండ్రులకి ఎలా ఉండాలని చెప్పేసి తన స్నేహితుడికి కూడా ఫోన్ చేసి, నా పరిస్థితి నా గురించి ఆలోచించట్లా, అమ్మా నాన్న జాగ్రత్త చూసుకో అని చెప్పాడంటే దేశం పట్ల అతనికి ఎంత భక్తి ఉందో. నేను చనిపోయినా పర్లేదు, నా బాడీ మీద ఆ 3 రంగుల జెండా ఉండాలని కోరుకున్నాడు. అతను చదువులోనే ఫస్ట్, తర్వాత చదువులతో పాటు 100 మీటర్స్ రన్నింగ్ పెట్టినప్పుడు కూడా సాయి డిఫెన్స్ అకాడమీ గుంటూరులో చదువుకున్న వ్యక్తి అన్నింటిలో 4x100 రిలేలో కూడా వేలాది మంది పాల్గొంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు. ఆ తర్వాత సర్వీస్లో చేరిన తర్వాత పంజాబ్లో వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా అనేక ప్రైజులు సంపాదించాడు. తన దేశం కోసం నిజంగా ఒక అమరుడు అయ్యాడు అనుకున్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆయన విరోచితంగా పోరాడి చనిపోయింది చూస్తే, మీరు అన్నట్టు మన ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండ చెందిన మురళీ నాయక్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతి పేదరికం నుంచి వచ్చారు. బియ్యం అమ్ముకొని మహారాష్ట్ర వెళ్ళి ముంబై వెళ్ళి చేసుకున్న వ్యక్తులు ఈ రోజున తన బిడ్డను దేశానికి ఇచ్చేసాడంటే అందరూ కూడా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేసారు. ఒకే ఒక కొడుకు ఇతను. మీరు అన్నట్టు మనం చాలామంది సమాజంలో చాలామంది ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. యుద్ధం ఎందుకు ఆపేశారని చెప్పనే వాళ్ళు ఉన్నారు, యుద్ధం ఎందుకు చేయట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా అక్కడ చేస్తే కానీ తెలియదు ఆ బాధ ఏందనేది. అటువంటి సైన్యంలో అతను చేరి అన్నీ తెలిసి కూడా దేశం కోసం చనిపోయినా పర్లేదని చేస్తే అక్కడికి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, లోకేష్ గారు వెళ్ళారు, ఇతర మంత్రులు వెళ్ళారు, హోంశాఖ మంత్రి వెళ్ళారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా అతని చిత్రపటానికి చేసి నివాళులర్పించారు. ఇవన్నీ చూస్తే అక్కడ అన్నీ ఒక ఎత్తు అయితే అంటే వాళ్ళ తండ్రి అభిమానించి, అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతం ఇష్టం అంట. ఆ సినిమాల్లో చూసి అన్నీ నేర్చుకుంటాం. ఇవన్నీ చూస్తే ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ కలవాలని కోరుకున్నాడు, సైన్యంలో చేరాడు. రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చారా లేచి సెల్యూట్ చేయని వాళ్ళ నాన్న అంటే అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళమని నిలిపెట్టిన సన్నివేశం. అంటే ఇక వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఆయన కూడా ఆలింగనం చేసుకుని భారత మాతాకి జై అని చెప్పేసి ఉగ్రవాదులు రక్షించాలన్నారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనువెంటనే స్పందించింది. దేశం కూడా ఆయన్ని గుర్తుంచుకోవాల్సిన సమయం. అదే సమయంలో వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 లక్షలు ప్రకటించడం కావచ్చు, కుటుంబానికి 300 గజాల స్థలంలో ఇల్లు కట్టిస్తాం, దీంతోపాటు వాళ్ళకు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి వెనువెంటనే డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు ప్రకటించడం, అది ఆయనకి ఇచ్చిన గౌరవంగా భావించాలి. దీంతోపాటు నాకు వ్యక్తిగతంగా ఒక 25 లక్షలు నా ట్రస్ట్ నుంచి ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే మనం చూసాం 50 లక్షల రూపాయలు మధుసూదనం కూడా టూరిస్టుల భాగంగా నెల్లూరు ఇచ్చింది. లేదు, స్పందించే ప్రభుత్వంలాగా మనం చూడాలి. ఇక్కడ ఏంటంటే రాజకీయాలు పక్కన పెట్టి దేశం కోసం అమరులైన మురళీ నాయక్ అంటే మనం గొప్పవాళ్ళేం కాదు. మొట్టమొదటి సైనికుడు యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో చనిపోయింది. తర్వాత ఒక 5గురు చనిపోయారు దేశవ్యాప్తంగా. తెలుగు రాష్ట్రాల నుంచి దేశం కోసం అమరులైన వ్యక్తికి సరైన గుర్తింపు, అంటే ఫ్యామిలీని ఏ విధంగా అయినా అన్ని విధాలు, అంటే అతని మనస్తత్వాన్ని ఒకసారి మనం విశ్లేషించి చూస్తే ఈ రోజుల్లో చాలామంది దేశం కోసం అన్నిట్లో కూడా మెరిట్ ఉండి కూడా ఆయన దేశం కోసం సైనికుడు అవ్వాలనేటువంటి కోరికని తల్లిదండ్రులు ఎంత వద్దన్నా కానీ వారించినా వాళ్ళని ఒప్పించి మరి దేశం కోసం తన కెరియర్నే దేశం కోసం పెట్టాలి అనేటువంటి ఒక సంవత్సరమైనా ఆర్మీలో పనిచేయాలి, ఈ కళను అతను చెప్పిన విధానం, అతని స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ చెప్తున్నటువంటి విధానం చూస్తే
నిజంగా దేశభక్తిని రగిలించేటువంటి మాటలుగా కనిపిస్తుంది. డెఫినెట్గా సార్. అతని వ్యక్తిత్వాన్ని ఎలా చూడొచ్చు మనం? వ్యక్తిత్వం సార్ అద్భుతం అండి. రేర్ ప్రీస్ అంటారు చూసారా, యుగానికి ఒక్కడు పుడతారన్నట్టుగా అతను నిజంగా నేను టీవీ చూస్తుంటే కళ్ళమ్మని నీళ్ళు వచ్చినాయి. తన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు కూడా సెలెక్ట్ కాకపోతే, మెడికల్ లేదు పోతే, నీకు మంచి సూసైడ్ చేసుకోబోయాడంట. నీకు మంచి భవిష్యత్తు ఉంది ఎందుకు అని చెప్పేసి మన దేశం కోసం అని చెప్పి మోటివేట్ చేసి అతన్ని బతికిచ్చాడు. అతను కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుంటే చూస్తే తన తోపోడు స్నేహితులు కూడా లాస్ట్ కాల్ వీడియో కాల్ చేసి యుద్ధరంగంలో ఉన్నాం, ఏమైతే తెలియట్లేదు, అమ్మ నాన్న బాగా చూసుకో అని చెప్పి అన్నాడంటే, నేను చనిపోయినా పర్లేదు అని చెప్పి అన్నాడంటే ప్రిపేర్ అయిపోయాడు. దేనికోసం అయినా చెప్పి. ఇకపోతే మేనమామ అయితే తన దగ్గరే పెరిగాడంట. తన కోసం ఏదైనా కానీ చేసి చివరికి షూస్ కూడా లేవు అంటే ఇచ్చారు. చివరికి పాకిస్తాన్ లాంటి వాళ్ళు ఈ ఉగ్రవాదులు లేకుండా ఏరివేయాలని చెప్పేసి అతను అంటున్న తీరు చూస్తే నిజంగా వీళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కాదు కదా సార్. ఇప్పుడు కలియుగ కనిపించే దేవుళ్ళగా వీళ్ళు నిజమైన దేవుళ్ళ కింద మనం చూడాలి. దేశ రక్షణ, దేశాన్ని మనల్ని రక్షించేవాడు నిజంగా దేవుడే కదా. ఆ విధంగా చూడాలి. ఆ ఎమోషన్స్ చూస్తే మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా అందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటువంటి సోల్జర్స్ ఉన్న ఈ దేశంలో మనం ఉన్నందుకు మనం గర్వపడాలి. ఏపీ గవర్నమెంట్ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోండి. సోల్జర్ మురళీ నాయక్ గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని పెట్టాలనేది కానీ, అలానే ఆర్మీలో సేవలు అందిస్తున్న వాళ్ళకి ఆస్తి పన్నులు మినహాయింపులు, ఇటువంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. వీటిని ఎలా చూడాలి? గతంలో దేశభక్తి అంటే ఏదో యుద్ధం వచ్చినప్పుడు మనం సెల్యూట్ చేయడం కాకుండా ఫర్దర్గా కూడా సమాజంలో వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చేటువంటి ప్రక్రియగా చూడొచ్చా? తప్పకుండా చూడాలి. ఎందుకంటే వాళ్ళకంటే మిగతా వాళ్ళు మీరు అన్న ఆస్తి పన్ను అది ఎక్స్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రకటించారు. మేము చంద్రబాబు నాయుడు గారు మేము ఆలోచించాం. ఇక మీదట ఎవరైనా కానీ సైన్యంలో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, బీఎస్ఎఫ్ కావచ్చు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, దేశం కోసం ఎవరైనా సైన్యంలో చేరిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ పరిసరాల్లో ఆస్తి పన్ను కట్టే పని లేకుండా జీవో తీసుకొస్తామని చెప్పడం ఏదైతే ఉందో వాళ్ళు మనం అది గౌరవంగా భావించాలి. సైన్యం కోసం, ఎందుకంటే ప్రాణాలు సైతం పరంగా పెట్టేవాళ్ళు వాళ్ళు కదా సార్. -°C పనిచేసి దేశాన్ని రక్షించేది వాళ్ళు కదా. యుద్ధం వస్తే అవసరమైతే అతను ఎక్కడ ఇప్పుడు అస్సాంలో ఉంటే, నాసిక్లోనే ఉంటే సేఫ్గా ఉండేవాడుగా, భయపడకుండా వెళ్ళిపోయాడు అక్కడ ఫీల్డ్లో. ఇంకొక వారంలో ఊరికి వచ్చేవాడు. అటువంటిది అదే చివరి చూపవటం అంటే అతను ఉజ్వలమైన భవిష్యత్తు అనేది దేశం కోసం త్యాగం చేశాడు. కాబట్టి అటువంటి త్యాగదారులకి వాళ్ళ కుటుంబాలకు భరోసా ఇచ్చినట్టుగా ప్రభుత్వం తీసుకున్న ఏదైతే వాళ్ళ ఆస్తి పన్ను మినహాయింపు అనేది ఒక మంచి ఇదిగా మనం చూడాలన్నమాట. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో దేశం కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధమైనటువంటి మురళీ నాయక్ జీవిత కథ వింటే ఎవరైనా కానీ ఇన్స్పైర్ అవ్వాల్సిందే. సాధారణంగా మనం పోతే మన కుటుంబ సభ్యులు, బంధువులు ఏడవడం సహజం. కానీ దేశం మొత్తం ఏడుస్తుందంటే ఆ మరణం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అలానే ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముచితంగా ఆ వీరుడి కుటుంబాన్ని గౌరవించడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఆర్మీ, నేవీ, అలానే ఎయిర్ ఫోర్స్ లాంటి వాటిలో సేవలు అందించేటువంటి సైనిక కుటుంబాలకి ఏకంగా ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా అభినందించదగినటువంటి అంశం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.